నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన. ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి. నారాయణపేట జిల్లా కేంద్ర పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. అనుమతులు లేకుండా నడుస్తున్న కెవిన్ ఫుడ్స్ పరిశ్రమపై పీసీబీ అధికారుల తనిఖీలు. పూర్తిగా సమీక్షించి చర్యలు తీసుకుంటామన్న పీసీబీ అధికారి గీత. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. అకాల వర్షాలతో ముంపుకు గురవుతున్న ప్రాంతాలను సందర్శించారు. అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు, బూరగడ్డ గ్రామంలోని నల్ల చెరువును సందర్శించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కొట్టుకుపోయిన బూరగడ్డ నల్ల చెరువును ఆశాంతం పరిశీలించారు. చెరువు కింద పొలాలు ఇసుక మెటలతో, రాళ్లు రప్పలతో, మట్టి దిబ్బలతో నిండిపోయిన అంశంపై నష్టం తాలూకు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం పరిధిలోని శివాలయం వీధి, వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో వర్షాలకు కొట్టుకుపోయిన రహదారులు, డ్రైనేజీలను, మఠంపల్లి మండలం చోటపల్లి ఊర చెరువును పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో హుజూర్ నగర్ ఆర్డీఓ, నీటిపారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అధికారులతో పాటు పురపాలక సంఘం కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ట్రైన్ సార్ మన ట్యాంక్ బండ్ స్ట్రైట్ అక్కడ ఇక్కడ కూడా ప్లేట్ అయిపోయినా బాబు. ఇట్లా ఇట్లా ఇక ముందర ఇద్దరు ఒకటి సరిపోతుంది. ఎంపీ కూడా చెప్పినట్టు ఇట్లా కట్టుతుంది కాము కట్టి ఇప్పుడు ఏమైంది, సస్పెండెడ్ నౌ. ఇక్కడ ఉన్న ఏఈ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చి మీరు ఇబ్బంది పడి ఉంటే మీకు 10,000 గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. మీ ఇల్లు చాలా డ్యామేజ్ అయి ఉంటే మీకు కొత్త ఇల్లు కట్టిస్తాము అని హామీ ఇస్తున్నాం. అది అన్నా పాప నెక్స్ట్ చోటపేట నారాయణపేట జిల్లా కేంద్ర పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి పర్యటించారు. పేట జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డు లోపల నాలాను పరిశీలించారు. వరద ప్రభావానికి దెబ్బతిన్న వార్డులలో సమస్యలను తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. लेके आना तो बहुत मुश्किल है, कुछ बच्चा हो गया तो बहुत मुश्किल है, छोटा बच्चा स्कूल हो गया तो बहुत मुश्किल है. इधर रहने मिला इधर जरा ऑटो जरा यहाँ बुलाएंगे मैडम, अंदर बुलाएंगे जरा मैडम.
పిలుపు దగ్గర పోయి పిలుపు దగ్గర పోయి ట్రాన్స్ఫర్ ఉంది చెట్టు ఫంక్షన్ ఉంది కదా దాని పక్కల కొట్టి ఉంది చెట్టు ఫంక్షన్ పక్కల మొత్తం ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు దాన్ని చూపించని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి చెప్పేసి ఇంకో తవ్వ లేదా సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పాషమైలారం పారిశ్రామిక వాడలో అనుమతులు లేకుండా నడుస్తున్న కెవిన్ ఫుడ్స్ పరిశ్రమపై విశ్వసనీయ సమాచారం అందడంతో పీసీబీ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీబీ అధికారి గీత మాట్లాడుతూ కెవిన్ ఫుడ్స్ అనే పరిశ్రమ అనుమతులు లేకుండా నడిపిస్తూ వ్యర్థ జలాలను విచ్చలవిడిగా వదులుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని అన్నారు. వ్యర్థాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు తరలించామన్నారు. దీనిపై పూర్తిగా సమీక్షించి కెవిన్ ఫుడ్స్ పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ మరియు ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్తో పాటు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపల్లి కట ఐఏఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలి వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పోల్స్, వాటర్ లైన్లు మరియు ఇతర వాటి సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపల్లి పెండింగ్ లో ఉన్న పనులను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
మలక్పేట నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ గుడ్డిబోలి కమ్యూనిటీ హాల్లో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల్ ఆధ్వర్యంలో 50 ఉచిత సాలార్ సిలై కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. అదేవిధంగా చౌనీ డివిజన్లోని ఉచిత టైలరింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కార్పొరేటర్ సలాం షాహిద్, మలక్పేట మహిళా ఇన్ఛార్జ్, మలక్పేట సిఈ బెనిఫైడ్ సభ్యులు మరియు ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు, క్రియాశీల సభ్యులు హాజరయ్యారు. सर एक JSS ऑलरेडी जूट बैग्स का चल रहा है इसके पास जॉब वर्क में ये मदर एंड डॉटर है जॉब वर्क यहाँ पे भी आगे कर सकते हैं. सर ये टीचर ने आपको जो बोली ITI भी कर ली है सर 1 ईयर का डिप्लोमा करके गवर्नमेंट से नाउ शी इज द ITI होल्डर. अपने मलकपेट के टीचर्स में नो शी इज द ओनली ITI होल्डर. आप वहाँ करके सब कराए थे साथ ही रिकॉर्ड खाने के दूसरों ने सर ये एक जने टॉप एक जने बॉटम इनके लिए इसकी लगा दी रोजगार भी अल्हम्दुलिल्लाह बहुत अच्छा होगा सर यहाँ पर. स्कूल यूनिफॉर्म का दिक्कत था GHMC का यहाँ पर टॉप तो ये सर और एक సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 119 భూమి కోర్టు పరిధిలో ఉండగా కొందరు వెంచర్ వేసి ఫ్లాట్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ ఫ్లాట్లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం అమీన్పూర్లోని సర్వే నంబర్ 462లో ప్రభుత్వ భూమిలో ఫ్యూజైన్ ప్రైవేట్ స్కూల్ను హైడ్రా సహకారంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 17 గుంటలు నిర్మించిన స్కూల్ గేట్, రూమ్స్, స్టేడియాన్ని జేసీబీలతో పోలీసు బందోబస్తు నడుమ తహసీల్దార్ రాధా హైడ్రా అధికారులు దగ్గరని కూల్చివేయించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ రాధా తెలిపారు. గతంలో పూల కొట్టినాం గోడ మళ్ళీ కట్టిరు అర్థమైంది. మళ్ళీ ఎన్నిసార్లు పూల కొట్టాలా మేము? మీరు ఉండకూడదు కదా, టెనెంట్ అంటున్నారు. దాంట్లో టెనెంట్ ఉండకూడదు. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు మా అడ్వకేట్ నోటీస్ ఇచ్చాను ఆల్రెడీ. అది 150 కూడా ఆయన ఇచ్చారు, వాళ్ళ అడ్వకేట్ ఇచ్చారు కోర్టులో. ఈరోజు అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామంలో 119 సర్వే నెంబర్లో ఏదైతే ప్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అట్లనే 462 సర్వే నెంబర్లో ఒక 25 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా హైదరాబాద్ పరిధిలో జరుగుతుంది. ఈరోజు ఎన్ని నిర్మాణాలు కూల్చేశారు మేడం? ఈరోజు ఒక 10 నిర్మాణాలు కూల్చేశారు.
ఇంకేమైనా అంటే ఇంకా అది కంప్లీట్ నోటీసులు కూడా డైలీ రొటీన్ వర్క్ బేసిస్ ఎవరికైనా నోటీసులు జారీ చేయడం కానీ ఆల్రెడీ ఎంక్రూజ్మెంట్ లో ఉన్న అందరికి నోటీసెస్ ఇష్యూ చేశాము. ఎంతమందికి ఇచ్చారు మేడం నోటీసులు? చెప్తారు. మేబీ అవి ఇప్పుడు వర్షాల వల్ల అక్కడక్కడ వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి నిల్వ ఉండకుండా వారంలో 2 రోజులు డ్రై డే కార్యక్రమం చేపట్టాలని, పారిశుద్ధ్యం, ఫీవర్ సర్వే పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఇంటి మిద్దెలు, పాత టైర్లు, కుండలు, ఇతర ప్లాస్టిక్ సామాన్లలో నిల్వ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు పారవేసే విధంగా డ్రై డే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. వనపర్తి మండలంలోని అచ్యుతాపూర్, పెద్దమందడి, అనకాయపల్లి తాండాలో కలెక్టర్ పర్యటించి డ్రై డే కార్యక్రమం నిర్వహణతో పాటు అంకాయపల్లి తాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పెద్దమందడి కస్తూరిబా బాలికల విద్యాలయంలో అమ్మ ఆదర్శ్ పాఠశాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా వైద్య శాఖ అధికారి జయచంద్రమోహన్, జీసీడీఓ శుభలక్ష్మి, వనపర్తి తహసీల్దార్ చాంద్ పాషా, పెద్దమందడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కాదమ్మా ఇప్పుడు మధ్యాహ్నం ఏముంది వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ చనిపోయిండు పిల్లలమ్మా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామంలోని సాయి విల్లాస్ కాలనీలో నివసించే బండ్ల విప్లవ్ సిన్హా అనే వ్యక్తి హైడ్రా పేరుతో 20 లక్షలు చీటింగ్ చేశారని అన్నారు. ఇతను ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ గా పనిచేస్తున్నాడన్నారు. ఇతను సొంత గ్రామం ఖమ్మం జిల్లా పట్టణం. గత 7 సంవత్సరాలుగా అమీన్పూర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. అయితే అమీన్పూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగా ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి ప్రభుత్వ స్థలాల్లో FTL మరియు బఫర్ జోన్లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించి వారిని ఎలాగైనా బెదిరిస్తే వారి వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకొని అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిటీస్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టించుకున్నాడు. అప్పటి నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఆనుకొని మరియు ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే ఆ ఇంటి యజమానులను బిల్డర్ల వద్దకు వెళ్లి వారిని బెదిరించి వారి గురించి పేపర్లో రాయిస్తానని, కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న CCS పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, SB ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైడ్రా అనే కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ FTL పరిధిలో మరియు బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి. సో దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనిలో భాగంగా
మన అమీన్పూర్ లిమిట్స్లో MCOR అనే కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింహ అనే అతను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీరు ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండమ్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్ కి 16 లక్షలు బేరం కుదుర్చుకొని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్ గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి, చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము, వార్నింగ్లు ఇవ్వడము, పిటిషన్స్ చేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగేస్తామని బెదిరించడం జరుగుతుంది. సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని, నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ 29 పటంచెరు అని చెప్పి, సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్, వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ MCOR ప్రాజెక్ట్ వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళు బెదిరియడం జరిగింది. ఇదే సందర్భంలో 2 సార్లు, ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని, దాని తర్వాత ఆఫ్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బెదిరియడం జరిగింది. సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్ గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పట్టుకొని క్రైమ్ నెంబర్ 563/24 లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన. ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి. నారాయణపేట జిల్లా కేంద్ర పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి. సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. అనుమతులు లేకుండా నడుస్తున్న కెవిన్ ఫుడ్స్ పరిశ్రమపై PCB అధికారుల తనిఖీలు. పూర్తిగా సమీక్షించి చర్యలు తీసుకుంటామన్న PCB అధికారి గీత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.